క్రీస్తునందు ప్రియులైన పరిశుద్ధ దేవుని బిడ్డలైన వాళ్ళారా, దేవుని మహా ఉచితమైన కృప చేత మనందరి జీవితకాల పర్యంతంలో లెంట్లోని 3వ పునరుత్థాన ఆరాధనగా మనందరం కూడా దేవుని సహవాసముకు చేరి ఆయన నామాన్ని మహింపరచడానికి మరి దేవుడు మనందరికీ కూడా కృప చూపించినందుకు మనందరిని బట్టి, అలాగే రాలేకపోయిన బిడ్డలను బట్టి, ఇండియాలో ఉన్న మన కుటుంబాన్ని బట్టి దేవుని నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు అంటే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతవరకు మనందరికీ కావలసిన ఆరోగ్యము, ఆయుష్కాలము, పోషణ, సమాధానము అనుగ్రహించి నడిపిస్తున్నందుకు మొదటగా మనందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపభద్రమై ఉన్నాం. నేటి ధ్యానం కొరకు సువార్త పాఠం తెరవండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుని ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. మీరు లూకాసు వార్త అలా తెరిచి పట్టుకోనండి. ఆ సువార్త నుండి కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 13:1-2. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం మార్పు చెందకపోతే తీర్పు తప్పదు. మార్పు చెందకపోతే తీర్పు తప్పదు. ఒకసారి చెప్తారా అందరూ? మార్పు చెందకపోతే తీర్పు తప్పదు. సరే, వాక్య ధ్యానం ఆలోచన చేస్తుంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మొదటి ప్యాసేజ్లో 2 అంశాలని ప్రస్తావించారు. ఇంకా చెప్పాలంటే 3 అంశాలుగా కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృత్తాంతం జరిగేటప్పటికంటే ఈ విషయాలు యేసు ప్రభువారు మాట్లాడుతున్నప్పటికీ ఆ యొక్క మరి గలిలయ యెరూషలేము ఈ ప్రాంతాన్ని పొంతు పిలాతు పరిపాలన చేస్తున్నాడు. రోమా గవర్నర్గా పొంతు పిలాతు ఆయన పరిపాలన చేస్తున్నాడు. బైబిల్ అనేది సత్య గ్రంథం అనటానికి రుజువు ఏమిటంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు మాత్రమే రికార్డ్ చేయబడలేదు. ఆ కాలంలో ఆ దేశాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారు అన్నది లూకాసు వార్తికుడు స్పష్టంగా రాసుకొచ్చాడు. అంటే మనం చరిత్రలో హిస్టరీలకు వెళ్తే కనుక ఎవరెవరు ఏ దేశాన్ని ఎప్పుడెప్పుడు పరిపాలన చేశారు, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు వారి యొక్క పరిపాలన జరిగిందో ప్రతి దానికి కూడా ఒక హిస్టరీ ఉంటుంది. ఆ చరిత్రలోకి వెళితే కనుక ఈ సమయంలో ఈ దేశాన్ని ఈ యొక్క ప్రధానమంత్రి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పరిపాలన చేశాడు, ఈ సంవత్సరం మొదలుకుని ఈ సంవత్సరం వరకు అనేది రికార్డెడ్ అనమాట. అది చరిత్ర అనేది చెరిగిపోదు, ఎన్ని తరాలైనా కూడా అది కొనసాగుతూ ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి ఆయన చేసిన కార్యాలకి ఆ కాలంలో ఈ యొక్క గలిలయ కావచ్చు, యెరూషలేము ఎవరు పరిపాలన చేస్తున్నారు అనేది మనం చరిత్ర చూస్తే కనుక పొంతు పిలాతు పరిపాలన చేసిన మాట హిస్టరీ చదువుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అంటే ఇది వాస్తవం. మొదటగా మనం గమనించవలసిన విషయం, ఇది వాస్తవం. అయితే ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు కూడా పరిపాలన చేసేటప్పుడు మన రాష్ట్రాన్ని కూడా ఇప్పుడు మన సీఎం గారు పరిపాలన చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు ఇంకొక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పరిపాలన ఉన్నవాళ్ళు ఆ యొక్క ప్రాంతం యొక్క క్షేమము కొరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సంథింగ్ ఏదో ఒకటి డెవలప్ చేయడానికి వారు కృషి చేస్తూ ఉంటారు. తగు విధమైన ఆలోచనలు, ఒక బడ్జెట్, ఒక ఆలోచన ఇవి చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క యెరూషలేము ప్రాంతానికి గవర్నర్గా ఉండి పరిపాలన చేస్తున్న ఈ పొంతు పిలాతు గారు కూడా యెరూషలేము ప్రాంతానికి వాటర్ నీడ్ ఉంది కాబట్టి నీటి అవసరత తీర్చడం కోసం ఒక కొత్త పైప్ లైన్ వేయాలనుకున్నాడు. వాటర్ పైప్ లైన్, ఒక కొత్తది నీటి సౌకర్యం ఫెసిలిటీ కల్పించడం కోసం ఒక వాటర్ పైప్ లైన్ని నిర్మించాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఆ పని జరగాలంటే కొంత ధనం అవసరం కదా. ప్రతి ఏ పని చేయాలన్నప్పుడు కూడా డబ్బు అనేది ముఖ్యం ఎవరికైనా సరే. కాబట్టి ఆ యొక్క ధనము సరిపడినంతగా ఖజానాలో లేదు, ప్రభుత్వం దగ్గర లేదు. ప్రభుత్వం దగ్గర లేనందుకు ఒక ఆల్టర్నేషన్ ఆయన ఆలోచించాడు. అదేమిటంటే
దేవుని యొక్క దేవాలయానికి సంబంధించిన ధనం బాగుంది, సమృద్ధిగా ఉంది కాబట్టి ఆ దేవాలయం యొక్క ఆదాయాన్ని ఈ వాటర్ పైప్ లైన్ యొక్క నిర్మాణం కొరకు ఉపయోగించాలనుకున్నాడు. ఎవరు? పొంతు పిలాతు గవర్నర్. ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆ యొక్క రైట్ ఉంది. దేవాలయం యొక్క ఆదాయాన్ని ఈ పైప్ లైన్ నిర్మాణం కొరకు ఖర్చు చేయాలని ఆశించాడు. అయితే ఈ దేవాలయం యొక్క ఆదాయాన్ని పైప్ లైన్కి ఖర్చు చేస్తే యూదులకు ఎంత మాత్రం ఒప్పుకోరు. యూదులు ఒప్పుకోరు, ఎందుకంటే దేవాలయం యూదులకు సంబంధించింది. డబ్బు అంటే ఉంది, కానీ ఈ యొక్క దేవాలయం సంబంధించిన డబ్బు దేవాలయం యొక్క ఉపయోగం కొరకు, దేవాలయం యొక్క ఫెసిలిటీస్ కొరకు, దేవాలయంలో యొక్క అభివృద్ధి కొరకే ఖర్చు చేయాలనేది వారి యొక్క తాత్పర్యం. ఇలాంటి సంఘటనలు మన ప్రాంతంలో కూడా జరుగుతున్నాయి. ఇదిగో పలానా పెద్ద టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం వేరే వాటికి ఖర్చు చేస్తుంది, ఇది కరెక్ట్ కాదు అని కొన్నిసార్లు ఈ యొక్క మత సంబంధమైన ఎలిగేషన్స్ అనేవి వస్తూ ఉండటం అనేది ఆనాటి దినాల్లోనూ ఈనాటి దినాల్లో కూడా జరుగుతుందన్నమాట, సహజంగా జరుగుతుంది. సరే, ఇప్పుడు పిలాతు అయితే నిర్ణయించాడు దేవాలయ సొమ్మును ఈ యొక్క పైప్ లైన్కి ఉపయోగించాలని. అయితే పైప్ లైన్ ఉపయోగించినప్పుడు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు, అంటే ముఖ్యంగా యూదులు ఎలా రియాక్ట్ అవుతారో కూడా కొంత అవగాహన ఉంది పిలాతుకి. యూదులు దీన్ని యాక్సెప్ట్ చేయరు, దీన్ని రిజెక్ట్ చేస్తారు, ఖచ్చితంగా అల్లర్లు జరుగుతాయి, అల్లర్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి తన చేతిలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి లేకపోతే సైనికులకి కొన్ని ఆర్డర్స్ జారీ చేశాడు. ఇదిగో వాళ్ళు గనక అల్లర్లు చెలరేగితే గనక, హింస చెలరేగితే మీరు కొంచెం వాళ్ళతోటి సంయమనంగా ఉండండి, కొంచెం ఓపిక పట్టండి, మీరు వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దు, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు లేకపోతే వాళ్ళని హింసించొద్దు, కొంచెం ఓపిక పట్టండి, ఆ హింస అనేది తక్కువ జరిగేలాగా చూడండి అని ఆర్డర్స్ జారీ చేశాడు ఒక గవర్నర్గా ఆయన యొక్క తనకున్న అధికారాన్ని బట్టి. అయితే యూదులు నిజంగానే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, లేకపోతే గలిలయులు తిరగబడ్డారు. గలిలయులకి కొంత తిరుగుబాటు ధోరణి ఎక్కువగా ఉండేదన్నమాట. వాళ్ళు ప్రతిదాన్ని కూడా సులువుగా ఒప్పుకునేవారు కాదు. వాళ్ళు వ్యతిరేకించారు, పెద్ద అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్లు జరిగినప్పుడు సైనికుల చేతిలో లేకపోతే పోలీసు వారి చేతిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి అనేక మంది అలా ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏమిటి అంటే ఇక్కడ చూడండి, 2వ వచనం 13వ అధ్యాయం లూకాసు వార్త 2వ వచనంలో ఆయన వారితో ఇట్లా, నేను ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? చూడండి, ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా అండి దేవుని యందు భయభక్తులు గల వారి యొక్క మనస్తత్వం మెంటాలిటీ ఎలా ఉంటుందో అనడానికి ఇది ఒక రుజువు అనమాట. అక్కడ దేవాలయ సొమ్ము వేరే వాటి ఖర్చు పెడుతున్నారని కొంతమంది తిరగబడ్డారు, లేకపోతే వాళ్ళ యొక్క నిరసనను తెలియజేశారు. అప్పుడు కొంతమంది పోలీసులు వాళ్ళని కొట్టడమో లేకపోతే ఆ లాఠీ చార్జ్లో ప్రాణాలు కోల్పోవడం సంథింగ్ జరిగింది. అయితే ఈ యొక్క యూదులు దేవుని భావిస్తున్నారంటే వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళు చనిపోయారా, వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళకి మరణం వచ్చింది అనుకుంటున్నారు. నేటి దినాల్లో కూడా ఎవరింట్లో ఏదైనా కీడు జరిగింది అనుకోండి, ఏదైనా నష్టం జరిగింది అనుకోండి, ఏదైనా కోల్పోయారనుకోండి, ఏదైనా జాబ్ లాస్ లేకపోతే ఏదైనా సంథింగ్ ఏదైనా జరగరాంది ఏదైనా జరిగితే కనుక వాళ్ళ గర్వమే వాళ్ళని లేకపోతే వాళ్ళ పాపమే వాళ్ళని కొట్టింది అని భావించేవారు అనేక మంది ఉన్నారు. సరే, రెండవదిగా ఆలోచన చేస్తుంటే 3వ వచనంలో 4వ వచనంలో సిలోయము గోపురము కడుతున్నప్పుడు ఆ గోపురం అంటే కూలిపోయి 18 మంది చనిపోయారు. వారి మరణానికి కారణం ఏమిటని మీరు భావిస్తున్నారు? సిలోయము గోపురం అనేది పాత నిబంధన కాలం నుంచి కూడా చరిత్రలో ఉన్న ఒక సమాజ మందిరం, ఒక మందిరం. దానికి సంబంధించిన టవర్ ఏదైతే ఉందో, చర్చ్కి టవర్ అంటూ ఉంటుంది కదా, చర్చ్ అనేది ఆ బెల్ టవర్ అంటూ ఉంటాం, పైన సిలువ ఉంటుంది. అలాంటి ఆ టవర్ నిర్మాణం చేస్తున్నప్పుడు ఆ టవర్ కూలిపోయి ఆ టవర్ దగ్గర పనిచేస్తున్న వర్కర్స్ 18 మంది చనిపోయారట. దానికి కూడా యూదులు ఏమని కారణం అని భావించారంటే, వీళ్ళు ఎవరు అండర్లో పనిచేస్తున్నారంటే ఈ 18 మంది చనిపోయిన 18 మంది అప్పుడు కూడా పిలాతు అధికారంలో ఉన్నాడు కాబట్టి, గవర్నర్గా ఉన్నాడు కాబట్టి, ఆయన చేపట్టిన పని మీద చేస్తున్నారు కాబట్టి, పిలాతు స్వార్థపరుడు, తన అధికారం కోసం ఎంతకైనా లేకపోతే ఒడిగట్టేవాడు. అలాంటి ఒక స్వార్థపరుడు దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మరణం వచ్చింది అని యూదులు భావిస్తున్నారంట. అయితే ఈ సమయాన్ని చూడండి, యేసయ్య చెప్తున్న మాట, మీరు ఇలాంటి మనసుతో ఉన్నారా? కాదు, కానీ వారు మారు మనసు పొందకపోవడం దీనికి కారణం అని చెప్తూ, వారు లేకపోతే అప్పుడు చనిపోయిన వారిని మీరు మీ దృష్టిలో పెట్టుకుంటున్నారు, మీ మనసులో పెట్టుకుంటున్నారు. కానీ నేడు గనక మీరు మారు మనసు పొందకపోతే,
నేడు మీరు మారు మనసు పొందకపోతే కనుక మీరు కూడా అలాంటి శిక్ష, అలాంటి పనిష్మెంట్ అనేది ఎదుర్కొనవలసి ఉంటుందని ఒక హెచ్చరికను జారీ చేస్తున్నారు. ఒక హెచ్చరికతో కూడిన మాటలు యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు మార్పు చెందకపోతే గనక ఒకానొక దినాన పనిష్మెంట్ తప్పదని యేసే హెచ్చరిక చేస్తూ దానికి అనుగుణంగా దానికి కొనసాగింపుగా 6వ వచనం నుంచి 9వ వచనం వరకు ఒక ఉపమానం చెప్పారు. ఇప్పుడు వినండి. అక్కడ ఉన్న ఉపమానం ఏమిటంటే, ఒక యజమానుడికి ఒక పెద్ద ద్రాక్ష తోట ఉందంట. పెద్ద వారికి పెద్ద ఎస్టేట్లు, తోటలు ఉంటాయి కదా. పెద్ద ద్రాక్ష తోట ఉంది ఒక యజమానుడికి. ఆ తోటంతా ద్రాక్ష చెట్లు ఉన్నాయి, కానీ అందులో ఒకే ఒక్క అంజూరపు చెట్టు ఉన్నది. తోటంతా ద్రాక్ష చెట్లే, లేకపోతే ద్రాక్ష పాదులే. కానీ ఆ ద్రాక్ష తోట అంతట్లో కూడా ఒకే ఒక్క అంజూరపు చెట్టు ప్రత్యేకంగా నాటపడ్డది. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే, గతంలో కూడా జ్ఞాపకం చేశాను, అడవి అనే దానికి రోడ్డు పక్కన కూడా మొక్కలు మొలుస్తూ ఉంటాయి. అవి పిచ్చి మొక్కలు కొన్ని మొలుస్తాయి, మంచి మొక్కలు కూడా మొలుస్తూ ఉంటాయి అప్పుడప్పుడును. అవి గాలికి మొలిసినాయి అనమాట. అవి ఎవరో తింటూ పడేస్తే కొన్ని మొలిసినాయి. అంటే వాటికి పర్పస్ లేదు, దానికి ఒక యజమానుడు ఉండడం, ఎవరు పడితే వాళ్ళు కోసుకుంటారు, వాటికి ఏమి సంరక్షణ ఉండదు. కాస్తే కాసినట్టు, కాయకపోతే కాయనట్టు. దానికి ఎవడో వాటర్ పెట్టడం, లేకపోతే పురుగు మందులు కొట్టడం, ఏమి విధమైన కేరింగ్ చేయడు, కాస్తే కాసినట్టు లేకపోతే. కానీ తోట అనేది అట్లా కాదు కదా. మీరు కూడా ఇంట్లో మొక్కలు నాటుకుంటూ ఉంటారు. మొక్కను నువ్వు నాటావంటే దాని పట్ల నీకు ఒక ఉద్దేశం ఉంది, ఒక పర్పస్ నిమిత్తము నువ్వు ఏదైనా, అది ఏ మొక్క అయినా సరే నువ్వు నాటుకుంటున్నావు. నీకు ఒక ఉద్దేశం ఉంది, అది ఎదగాలి, అది చిగురించాలి, అది ఎదిగిన తర్వాత చక్కగా ఫలించాలి అనేది నీ యొక్క ఆకాంక్ష. కొన్ని చెట్లు వెంటనే ఫలిస్తాయి, లేకపోతే కొన్ని చెట్లు ఆలస్యంగా ఫలించవచ్చు. మొత్తం మీద అది ఫలించాలన్నది నీ యొక్క కోరిక. అయితేనంట ఇక్కడ ద్రాక్ష తోట అంతా బాగుంది, కానీ ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు 3 సంవత్సరాల నుంచి యజమానుడు పండ్లు వెతుకుతున్నాడు, కానీ ఒక్క సంవత్సరం కూడా ఆ యొక్క కాపు కాయట్లేదు. ఒక్క సంవత్సరం కూడా అది కాపు కాయట్లేదు. యజమానుడు అన్ని కూడా తిరిగి చూస్తున్నప్పుడు, అరే తోట అంతా బాగుంది, కానీ ఈ అంజూరపు చెట్టు మాత్రం 3 సంవత్సరాలు, అంటే ప్రతి మొక్కలకి కూడా ఒక సీజన్ అనేది ఉంటుంది కాపు కాయడానికి. ఇప్పుడు మామిడి చెట్లు ఉంటే వేసవ కాలంలో కాపులు కాస్తూ ఉంటాయి, సీతాఫలాలు శీతాకాలంలో కాస్తూ ఉంటాయి, ఇంకా కొన్ని ఫలాలు వర్షాకాలంలో, కొన్ని కాలం అనేది సంబంధం లేకుండా కాస్తూ ఉంటాయి. ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే దాని కాలంలో కూడా అంజూరపు చెట్టు అది కాయటం లేదు. కాబట్టి యజమానుడు అంటున్నాడు, ఇదిగో 3 సంవత్సరాల నుంచి దీన్ని నేను వెయిట్ చేస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, కానీ ఇది ఫలించట్లేదు, కాబట్టి దీన్ని నరికి అవతల పారే. దీన్ని బట్టి నేల వ్యర్థమైపోతుంది, లేకపోతే దీన్ని బట్టి ఆ వాటర్ వ్యర్థమైపోతుంది, దీనికి వేసే ఎరువులు వ్యర్థమైపోతున్నాయి, అన్ని వ్యర్థమైపోతున్నాయి, కాబట్టి దీన్ని నరికించి పారవే. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అయితే ఆ తోటమాలి అంటున్నాడు, అయ్యా నాకు ఇంకా 1 సంవత్సరం గడువు దయచేయి, నాకు ఇంకొక సంవత్సరం అవకాశం దయచేయి, గ్రేస్ పీరియడ్ దయచేయి. నేను దీనికోసం ఇంకా ఎక్కువగా ప్రయాసపడతాను, నేను ఇంకా ఎక్కువ కష్టపడతాను, నేను ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెడతాను, నేను ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటాను, దీని పట్ల నేను ఇంకా బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ ఉపమానంలో తోట యజమానుడు తండ్రి అయిన దేవుడు ఈ ద్రాక్ష తోటకు యజమానుడిగా ఉన్నట్లయితే, ఆ తోటలో ఉన్న లేకపోతే ఆ తోట ఈ లోకానికి సూచనగా ఉన్నట్లయితే, ఈ లోకానికి ఆ తోటలో ఉన్న ఒకే ఒక్క అంజూరపు చెట్టు ఆనాడైతే యూదులకు సాదృశ్యంగా ఉన్నది. యూదులకు అంజూరపు చెట్టు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ అబ్రహామిక్ ఫ్యామిలీ అని ఒక చక్కటి నిర్మాణం ఉంది, అక్కడ సమాజ మందిరం, మాస్క్, అలాగే చర్చ్ 3 కూడా ఒకే ప్లేస్లో అబ్రహామిక్ ఫ్యామిలీగా ఉన్నాయి. అక్కడ వేయబడిన మొక్కలు కూడా, ఆ ప్రాంతంలో పెంచే మొక్కలు కూడా దానికి సంబంధించిన మొక్కలే పెంచబడుతూ ఉంటాయి అన్నమాట. అంటే యూదులకు సంబంధించిన మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి సమాజ మందిరం దగ్గర, క్రైస్తవులకి ఎక్కువ విలువిచ్చే, ఇంపార్టెన్స్ ఇచ్చే మొక్కలు చర్చ్ దగ్గర, మాస్క్ దగ్గర, లేకపోతే మరి ఎవరైతే మహమ్మదీయులు ఉన్నారో వారికి యొక్క ఆ గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యమైన చెట్లు మాస్క్ దగ్గర పెంచబడుతున్నాయి. మీరు వెళ్ళి చూసినట్లయితే కనుక సమాజ మందిరం దగ్గర అంజూరపు చెట్టు అనేది నాటబడి ఉంది, మీరు చూడొచ్చు. అంటే ఆ యూదుల్ని అది రిఫ్లెక్ట్ చేస్తున్నది, లేకపోతే యూదులకు సూచనగా ఉన్నది.
అయితే ఈ సమయాన తోట లోకానికి సూచనగా ఉన్నది, తోటమాలి ప్రభువైన యేసుక్రీస్తుకి సూచనగా ఉన్నారు. తోటమాలి ప్రభువైన యేసుక్రీస్తుకి. చూడండి, సహజంగా ఈ లోకంలో ఒక చెట్టు ఫలించట్లేకపోతుంటే గనక ఆ యొక్క యజమానుడు కాపాడుతూ ఉంటే, ఏంటయ్యా ఇది పండట్లేదేంటి, కాయలు కాయట్లేదేంటి, ఫలించట్లేదేంటి అని కన్నెరు చేస్తే గనక, గద్దిస్తే గనక, సాధారణంగా ఈ లోకంలో ఆ పనివాడు ఏమంటూ ఉంటాడంటే, అయ్యా నా తప్పేమీ లేదయ్యా, నేను దాని పట్ల మంచిగా నీళ్లు పెడుతున్నాను, లేకపోతే దానికి ఎప్పుడు ఎరువు వేయాలి ఎరువు వేస్తున్నాను, పురుగు మందులు నేను బాగానే కొడుతున్నాను, నా తప్పేం లేదు, నేను బాగానే కష్టపడుతున్నాను, నా వరకు నేను ఓకే, అది ఎందుకు ఫలించట్లేదో మరి నాకు తెలియదని బ్లేమ్ ఎవరి మీద వేస్తారంటే చెట్టు మీద వేస్తారు. సహజంగా నేరం నాది కాదు, తప్పు నాది కాదని చెట్టు మీద బ్లేమ్ వేస్తూ ఉంటాడు నేలలో పడిన. కానీ మన తోటమాలి అయిన ప్రభువైన యేసుక్రీస్తు చెట్టును నిందించట్లేదు, కానీ భారం తన మీద వేసుకుంటున్నాడు. నేను ఇంకా ఎక్కువగా దీని మీద శ్రద్ధ పెడతాను, నేను ఇంకా దీన్ని చుట్టూ బాగా తవ్వుతాను, మంచిగా నీళ్లు పెడతాను, మంచిగా పురుగు మందులు కొడతాను, పెస్టిసైడ్ కొడతాను, ఇంకా నేను శ్రద్ధ నిలుపుతాను. అయితే 1 సంవత్సరం నాకు అవకాశం దయచేయి, 1 సంవత్సరం నాకు సమయం ఇవ్వు. ఒకవేళ ఈ సంవత్సరంలో ఫలిస్తే సరే, ఒకవేళ ఫలించకపోతే గనక అప్పుడు నరికేద్దాం. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ వృత్తాంతాన్ని ఇలా గుర్తు పెట్టుకుందాం. 106వ కీర్తన 22, 23 వచనాలు ఒకసారి చదువుదాం. ఇలాంటి విషయమే మరొకటి అక్కడ జ్ఞాపకం చేస్తాను. 106వ కీర్తన 22, 23 వచనాలు. ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి, అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేది నన్ను. అయితే ఆయన వారిని నశింపచేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచంట అడ్డుపడెను. ఆయన కోపమును చల్లార్చుటకై, అంటే దేవుని కోపమును చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఈ యొక్క వాక్యం యొక్క పూర్తి వివరాలు మీరు నిర్గమకాండం 32వ అధ్యాయంలో చూడగలరు. అయితే ఇప్పుడు నేను దాన్ని వివరిస్తాను, వినండి. నిర్గమకాండం 32వ అధ్యాయంలో దీని పూర్తి విషయం ఉంటూ ఉంటుంది. అక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే, ఆ నిర్గమకాండం 32వ అధ్యాయంలో జరుగుతున్న విషయం, మోషే అప్పటికి దేవుని పిలుపు మేరకు ఆ యొక్క హోరేబు పర్వతం మీదకి వెళ్ళారు. హోరేబు లేకపోతే సినాయి, ఏదైనా ఒకటే. ఒకవైపు ఏమో సినాయి అంటూ ఉంటాము ఆ పర్వతాన్ని, ఒక అంచునేమో హోరేబు అంటూ ఉంటాం. కాబట్టి మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళారు. దేవుడు పిలిచాడు, మోషే నువ్వు ఒక్కడో పైకి రాని. మోషే వెళ్ళి 40 రోజులు అయిపోయింది. కొండ మీదకి వెళ్ళి 40 రోజులు అయిపోయింది. ఈ కొండ కింద ఉన్న ఇశ్రాయేలీలు ఎంతమంది ఉన్నారు? 6 లక్షల మంది ఇశ్రాయేలీలు ఉన్నారు. ఈ 6 లక్షల మందిలో ఒక అలజడి వచ్చింది. 10 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది, 40 రోజులు అయ్యేటప్పటికి ఏంటి మన కెప్టెన్, మన నాయకుడు ఏమైపోయాడో ఏమో, ఒకవేళ కొండ మీద చనిపోయాడో ఏమో మనకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఎలా ప్రయాణించాలి, ఏం చేయాలి అంటే, అహరోను మరి యాజకుడిగా ఉన్నాడు కాబట్టి అహరోను అంటున్నాడు, ఇదిగో మనల్ని లీడ్ చేయడానికి, మనల్ని నడిపించడానికి మీ చెవులకు మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసి నాకు ఇవ్వండి అంటే, వాళ్ళ ఇశ్రాయేలీలు వాళ్ళ భార్యల దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా తీసి ఆ యొక్క అహరోనుకి ఇచ్చినప్పుడు అతడు ఏం చేశాడంటేనట, ఒక పోత దూడను తయారు చేశాడు. ఇప్పుడు పోత దూడను తయారు చేసిన తర్వాత ఇశ్రాయేలు అందరూ ఏమంటున్నారంటే, ఇదిగో ఓ ఇశ్రాయేలు వినుము, నిన్ను ఐగుప్తులో నుంచి విడిపించింది ఇదే అని పెద్ద ఎత్తున వాళ్ళు ఆహారం తిని త్రాగి నా గంతులు వేస్తూ, లేకపోతే ఇష్టానుసారంగా, లేకపోతే వ్యభిచారంతో భయంకరంగా నిండిపోయారు. 40 రోజులు పూర్తయ్యాయి. పైన కొండ మీద దేవుడు 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు మోషే చేతికి ఇచ్చాడు. ఆ రాతి పలకలు పట్టుకుని మోషే కిందకి దిగేటప్పటికి కింద దేవుని భయం లేదు ఇశ్రాయేలుకి, దేవుని గురించిన ఆలోచన లేదు, దేవుని గురించిన అవగాహన లేదు. వాళ్ళు తిని త్రాగి గంతులు వేస్తూ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. మోషే ఆ రాతి పలకలు పగలగొట్టి, ఇప్పుడు చూడండి, అందులోంచి వారందరిలోంచి ఇంచుమించు ఆ రోజు 2,000కు పైగా 3,000 మంది చనిపోయారు. లేవీయులను ప్రత్యేకించారు. లేవీయులను ప్రత్యేకించడమే కాదు, అక్కడ ఒక మాట అంటున్నారు నిర్గమకాండం 32వ అధ్యాయంలో, ఎందుకంటే దేవుడు విడిపించి తీసుకొస్తున్నాడు. అక్కడ అది చదువుతున్నాం, ఎర్ర సముద్రం ఆయన పాలి చేశారు.
ఎర్ర సముద్రంలోనే ఫరో సైన్యాలు ముంచివేశారు. ఇన్ని అద్భుతాలు వారికి మన్నా దేవుడు ఇస్తున్నాడు. ఇన్ని అద్భుతాలు కూడా నడిపిస్తూ ఉంటే వాళ్ళు దేవుని మర్చిపోయి ఆ పోతతోడ చుట్టూ నాట్యం చేస్తూ గంతులు వేస్తూ నువ్వే మమ్మల్ని విడిపించిందని వాళ్ళు తాగి తందలాడుతుంటే ఇప్పుడు చూడండి మోషే ఏం చేస్తున్నాడంటే దానికి పరిహారం చేయడానికి, దేవా వాళ్ళు తెలియక చేశారే, వాళ్ళ పాపాన్ని పరిహరించు, ఇదిగో వాళ్ళ పాపాన్ని పరిహరించు, లేకపోతే కనుక జీవ గ్రంథంలోంచి నా పేరు తుడిచివేయని దేవుణ్ణి ప్రాధేయపడుతున్నాడు. దేవుని దగ్గర సాగిలపడుతున్నారు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, చూడండి ఇక్కడ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు విడిపించబడ్డారు. విడిపించిన దేవుని మర్చిపోయారు. దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోయారు. ఎర్ర సముద్రం కూడా నడవడాన్ని మర్చిపోయారు. మర్చిపోయి ఇప్పుడు దేవుని కార్యాలను మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపంలో మునిగిపోయారు. పాపపు కార్యాల్లో మునిగిపోయారు. అయితే ఇప్పుడు చూడండి మోషే ఏం చేస్తున్నాడు, దేవుడు ఉగ్రత వచ్చేస్తుంది ఇప్పుడు ఇశ్రాయేలు మీదకి, వాళ్ళందరినీ నాశనం చేస్తాడు దేవుడు దాన్ని చూసి. కాబట్టి మోషే ఏమంటున్నాడంటే, దేవా ఇదిగో దయచేసి వాళ్ళని క్షమించు, లేకపోతే కనుక జీవ గ్రంథంలో వచ్చిన పేరు తుడిచు. అంటే మోషే అడ్డుపడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేనికి అడ్డుపడుతున్నాడు? దేవుని యొక్క ఉగ్రత ఇశ్రాయేలు మీదకి రాకుండా, ఇశ్రాయేల్ని నాశనం చేయకుండా మోషే ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు సేఫ్గా వాళ్ళు క్షమించబడుతున్నట్లుగా అడ్డుపడుతున్నాడు. నేటి మన పాఠంలో కూడా మనం చూస్తున్నప్పుడు ఆ ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టుకి అన్ని సోర్సెస్ కూడా అది ఫలించడానికి ఎరువేశాడు, దాని చుట్టూ బాగా తవ్వాడు, నీళ్లు పెట్టాడు, అన్ని కలుపు మొక్కలు తీశాడు. ఇన్ని పనులు చేసినప్పుడు కూడా 3 సంవత్సరాల నుంచి అది ఫలించట్లేదు. 3 సంవత్సరాల నుంచి ఫలించట్లేదు. యజమానుడు అంటున్నాడు, దీన్ని నరికి పాడేవయ్యా, ఎందుకు ఇది అడ్డుగాను, ఎందుకు ఈ ఫలాలు లేని చెట్టు, ఈ ఉపయోగం లేని చెట్టు, ఎందుకు దీన్ని తీసి అవతల పాడే. అప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు, అక్కడ ఈ సంవత్సరం కాగయ్యా, ఈ సంవత్సరంకి నాకు సమయమై యేసయ్య అడ్డుపడుతున్నాడు. ప్రియమైన బిడ్డ అడ్డుపడుతున్నాడు. ఈ సమయాన్ని కూడా మనం ఆలోచన చేస్తుంటే ప్రియమైన బిడ్డలారా, దేవుడు కూడా మన జీవితాల్లో ఇంతవరకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు, ఒక ఉద్యోగం ఇచ్చాడు, ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, ఒక సంఘాన్ని ఇచ్చాడు. అయినప్పటికీ కూడా నీకు కావలసిన వనరులన్నీ ఇచ్చినప్పటికీ కూడా నువ్వు ఆత్మీయంగా ఫలించట్లేదంటే, నువ్వు ఆత్మీయంగా వెనకబడిపోతున్నావు అంటే, నువ్వు ఆత్మీయంగా లేకపోతే దిగజారిపోతున్నావు అంటే కనుక, ఏ విధమైన ఎదుగు బొదుగు లేకుండా ఉన్నావంటే కనుక, ఒకవేళ దేవుడు నన్ను లేకపోతే ఒకవేళ నిన్ను ఉగ్రతకి లేకపోతే నాశనం చేయడానికి సంకల్పిస్తే కనుక, ఒకవేళ ఆనాడు మోషే అడ్డుపడినట్లుగా, యేసయ్య ఆ యొక్క అంజూరపు చెట్టు కోసం అడ్డుపడినట్లుగా నీ సేవకుడు నీకు దేవుని యొక్క ఉగ్రత రాకుండా అడ్డుపడుతున్నాడేమో. ఒకవేళ నీ కోసం ప్రార్థన చేసి నీ సేవకుడు, ప్రభువా ఈ బిడ్డ కొరకు దయచేసి ఇంకొక సంవత్సరం నాకు అవకాశం దయచేయి, ఈ బిడ్డను నేను సరిచేస్తాను, సరైన మార్గంలో నడిపిస్తాను, సరైన వాక్యం నేర్పిస్తాను, సరైన రీతికి ఇతను తీర్చిదిద్దుతాను, ఇతను ఫలించడానికి నా వంతు కృషి ఇంకా నేను చేస్తానని ఒకవేళ నీ సేవకుడు అడ్డుపడుతున్నాడేమో. ఒకసారి ఆలోచించావు ప్రియమైన బిడ్డారా? ఏమో మనకు తెలియదు కదా, ఒకసారి ఆలోచిస్తున్నావా? ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే గనక చూడండి, దేవుడిచ్చిన గ్రేస్ పీరియడ్ శాశ్వత కాలం కాదు. దేవుడిచ్చిన కృప అనే గ్రేస్ పీరియడ్ శాశ్వత కాలం కాదు, 1 సంవత్సరం మాత్రమే. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడున్న మనలోకి ఎవరు ఈ గ్రేస్ పీరియడ్ లో ఉన్నామో మనకు తెలియదు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ 1 సంవత్సరంలో మనల్ని ఫలించకుండా ఏదైతే అడ్డుపడుతుందో దాన్ని మనం సరిచేసుకుని, దాన్ని మనం సరిదిద్దుకుని ఫలించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఫలించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఫలించకపోతే ఏంటి అనగా, ఒకవేళ ఈ రోజు ఇలాగే జరుగుతుంది, ఈ సమయం ఇలాగే గడుస్తుంది అని కనుక మనం భావిస్తూ ఉంటే, అక్కడ వ్రాయబడిన మాట, ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, అది ఫలించని ఎడల దాన్ని నరికివేయబడి. గొడ్డలి దేన్ని సూచిస్తుంది? గొడ్డలి దేన్ని సూచిస్తుందంటే తీర్పును సూచిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, తీర్పును సూచిస్తుంది అనమాట. ఈ సమయాన్ని కూడా దేవుడు ఒకానొక రోజు ఈ రెండవ రాకలో తీర్పరగా రాబోతున్నాడు. మొదటి రాకలో ఆయన కృపామయుడిగా వచ్చాడు, కరుణామయుడిగా వచ్చాడు. మొదటి రాకలో మన పాపాల్ని పరిహరించేవాడిగా వచ్చాడు. కానీ రెండవ రాకలో ఆయన యజమానుడిగా రాబోతున్నాడు, ఆయన తీర్పరగా రాబోతున్నాడు. ఆయన ఇచ్చిన గ్రేస్ పీరియడ్లో గనక మనల్ని మనం సరిచేసుకోకపోతే, మనల్ని మనం సరిదిద్దుకోకపోతే గనక ఖచ్చితంగా ఆ యొక్క తీర్పు అనేది, ఆ పనిష్మెంట్ అనేది మన మీదకి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం గమనిద్దామా? ఈనాటి పత్రిక పాఠం 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో రాయబడిన మాటలు జస్ట్ ఒకసారి ఆ బైబిల్ గ్రంథం తెరిచి అక్కడ పట్టుకోండి. నేను అందులో ఉన్న మాటలు చెప్తూ ఉంటాను. ఇక్కడ ఇప్పుడు మనం ఏమైతే వాక్యంలో వివరించుకున్నామో ఆ వృత్తాంతం అంతా 10వ అధ్యాయంలో పౌలు గారు రాస్తున్నారనమాట.
ఈ ఇశ్రాయేల్ అందరూ కూడా సముద్రంలో ఒకరి వెంట ఒకరు నడుచుకుంటూ వచ్చారు. సముద్రంలో వారు చేసిన జర్నీ అనేది వారు పొందిన బాప్తిస్మానికి సూచనగా పౌలు గారు మాట్లాడుతున్నారు. బాప్తిస్మం అంటే ఏంటి? మనం వాటి పాపాలు పరిహరించబడటం, దేవుని బిడ్డలారా, పరిహరించబడటం. అలాగే సముద్రంలో అటువైపు నీళ్లు ఇటువైపు నీళ్లు, ఆ నీటి కెరటాల మధ్య దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఆ నీళ్లను రాసుకుంటూ చేసిన ప్రయాణమే వారందరికీ సామూహిక బాప్తిస్మము అని జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. దేవుని బిడ్డలారా, సామూహిక బాప్తిస్మం అంటే ఒక్కొక్కసారి చూడండి, ఆ మధ్యన ఒక దైవజనుడు 10,000 మందికి ఒకేసారి బాప్తిస్మం ఇచ్చారనమాట. 10,000 మందికి. మనం ఏమనుకుంటే బాప్తిస్మం అంటే ఎవరికాళ్ళు రావటం, వాళ్ళ మీద చిలకరింపు కావచ్చు, ముంచుడు కావచ్చు, ఒక్కసారి. కానీ అట్లా కాకుండా 10,000 మందిని సిద్ధపరిచి అందరి నిమిత్తం ఒకేసారి ప్రార్థన చేయగా, అందరి నిమిత్తం దైవ సేవకుడు మైక్ పట్టుకుని చెబుతున్నప్పుడు అందరూ ఒకసారి మునిగి ఒకసారి లేచారు. వారందరూ కూడా 10,000 మంది ఒకేసారి బాప్తిస్మం పొందినట్టు. అలాగా ఈ సామూహిక బాప్తిస్మం ద్వారా ఎర్ర సముద్రం కూడా వాళ్ళు నడిచి అవతల ఒడ్డుకి చేరుకున్నప్పుడు కూడా, ఆ ఒడ్డుకు చేరుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళు చేసిన పనులు రాసుకుంటూ వచ్చారనమాట. వాళ్ళు మన్నాను తిన్నారు, అంటే దేవదూతల ఆహారం, దేవుడు పంపించిన మన్నా తిన్నారు. కానీ వాళ్ళ బుద్ధి మారలేదంట, వాళ్ళ స్వభావం మారలేదంట, వాళ్ళ గుణాలు మారలేదంట. ఆ తర్వాత మనం చూస్తుంటే గనక దేవుని బిడ్డలారా, అనేక సార్లు మోషేకి విరోధంగా, దేవునికి విరోధంగా మాట్లాడారు. అంతేకాదు ఇంకొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు భయంకరమైన వ్యభిచారంతో నింపబడినప్పుడు, అదే అక్కడ నోటీస్ చేస్తున్నాడు, 23,000 మంది ఫినెహాస్ అనబడిన వ్యక్తి కోపంతో, ఆగ్రహావేశంతో ఆ వ్యభిచారంలో వాళ్ళు ఆ ఇద్దరిని కూడా ఒకే బల్లెపోటుతో పొడవగా అప్పుడు 23,000 మంది నశించిపోయి తెగులు ఆగినట్లుగా జ్ఞాపకం చేస్తున్నారు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక చూడండి, అంటే దేవుడు వారిని క్షమించాడు. ఎప్పుడు మోషే అడ్డుపడ్డాడని చెప్పుకున్నాం కదా ఇందాక వాక్య భాగంలో. అయ్యో, కోత తోటను పూజ చేస్తూ గంతులు వేశారు, నాట్యం చేశారు, తందనాలని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ చేసిన తర్వాత మోషే అడ్డుపడ్డాడు. దేవా నీ నామానికి అవమానం కదయ్యా, ప్రజలందరూ ఏమని చెప్పుకుంటారయ్యా, వాళ్ళ దేవుడు అరణ్యంలో తీసుకువెళ్ళి చంపేశాడు అనుకుంటారు కదా, అట్లా చేయొద్దు ప్రభు అని మోషే అడ్డుపడ్డాడు. ఆ అడ్డుపడిన తర్వాత మరలా కొంతకాలానికి ఇశ్రాయేలీయులు వాళ్ళ జీవితాన్ని సరిచేసుకోలేదు, కానీ వాళ్ళ క్రియలను బట్టి వారంతా అరణ్యంలోనే కన్నుమూశారు, అరణ్యంలో రాలిపోయారు అనే మాట మనం చదువుతూ ఉంటాం అన్నమాట. యెహోషువ గ్రంథంలో రాలిపోయారంటే ఎండిన ఆకులు ఎలాగైతే వాటి అంతటా అవి రాలిపోతాయో వాళ్ళ జీవితాలు కూడా రాలిపోయాయి. కేవలం యెహోషువ, కాలేబు ఇద్దరు మాత్రమే ఆ వాగ్దాన భూమిలోకి, కనానుకి చేరగలిగారు. ఈ సమయాన్ని కూడా మనం ఆలోచన చేస్తుంటే కనుక ఆ ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు మొదలన గొడ్డలి యజమానుడు ఇప్పుడు సిద్ధపరిచాడు. ఈ సంవత్సరంలో, ఈ గ్రేస్ పీరియడ్ లో నువ్వు ఫలించావా సరే, ఫలించకపోతే కనుక ఈసారి తోటమాలి వేడుకున్నప్పుడు కూడా ఆయన కనికరించడం, ఇంకా జాలి పడడం, ఎందుకంటే దానికి ఇచ్చిన సమయం అయిపోయింది కాబట్టి. ఈ సమయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మీరు మారు మనసు తగిన ఫలాలు ఫలించు. ఏమిటా ఫలాలు? నేటి పాత నిబంధన పాఠంలో మనం చూస్తుంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనంలో చూడండి. అన్ని మాటలు మనం చెప్పుకోదగ్గవే, కానీ యెషయా 55:7 వచనంలో రాయబడిన మాట, భక్తిహీనులు తమ మార్గమును విడువలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించు. భక్తిహీనులు తమ మార్గం, మారు మనసు తగిన ఫలాలంటే ఇవే. భక్తిహీనులు తమ మార్గాలను విడిచిపెట్టాలి, దుష్టులు తమ తలంపులు మానాలి, వారు యెహోవా వైపు తిరగాలి. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, నువ్వు ఫలించడానికి నీలోనే ఏదో అడ్డుంది, నీ యొక్క హృదయంలోనే, నీ యొక్క గుణంలోనే ఏదో అడ్డుపడుతుంది. అది ఒకవేళ గర్వం కావచ్చు. ప్రియమైన బిడ్డలారా, నీలో ఉన్న గర్వము నిన్ను ఫలించకుండా అడ్డుపడుతుందేమో. కొన్నిసార్లు దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం. వెళదాంలే, ఏదో చూద్దాం, లేకపోతే ఎప్పుడు వెళ్దాం, ప్రతి వారం వెళ్తాం, ప్రతి వారం కూడా ఇంకేదైనా పని చేయొచ్చు కదా, ఇంకెక్కడికైనా, లేకపోతే ఆనందించవచ్చు కదా బయటకు వెళ్ళి. క్రీస్తు దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం. కొన్నిసార్లు వ్యసనాలు నిన్ను ఫలించకుండా, నీలో ఉన్న చెడ్డ వ్యసనాలు నీకు అడ్డుపడుతున్నాయేమో, లేకపోతే నీలో ఉన్న అవిశ్వాసం, ప్రియమైన బిడ్డ, నీలో ఉన్న అవిశ్వాసం. దేవుడు ఏం చేశాడు, దేవుడు నాకేం చేశాడు, నాకేం మేలు చేశాడు. కొన్నిసార్లు నీలో ఉన్న అవిశ్వాసం నిన్ను ఫలించనివ్వకుండా అడ్డుపడుతుంది ప్రియమైన బిడ్డలారా. ఈ సమయాన కాబట్టి ఏవైతే నీలో ఆ గర్వం ఉందో, మందిరం పట్ల నిర్లక్ష్యం ఉందో, లేకపోతే దేవుని పట్ల అవిధేయత ఉందో, దేవుని పట్ల అవిశ్వాసం ఉందో, దీన్ని నువ్వు సరిచేసుకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఫలింపజేస్తాడు. నువ్వు ఫలిస్తే చూడాలనేది ఆయన ఆశ. నువ్వు ఫలిస్తే ఆయన మురిసిపోతాడు, నువ్వు ఫలిస్తే ఆనందిస్తాడు.
మనం ఇంట్లో నాటుకున్న ఒక మొక్క కావచ్చు, అది ఏదో ఒక మొక్క, జామ చెట్టు, ఇంకోటో వాడి చెట్టు, అది కాయ కాసినప్పుడు అందరికీ చెప్పుకుంటాం, నేను నాటిన మొక్క చక్కగా కాస్తుందండి, చక్కని పూత పూస్తుందండి, ఎంత బాగా పూస్తుందో. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, పరమ తండ్రి కూడా ఒక పర్పస్ నిమిత్తమే ఈ లోకం అనే ద్రాక్ష తోటలో నిన్ను నన్ను నియమించుకున్నాడు అనమాట, ఒక ఉద్దేశంతో నిర్మించుకున్నాడు. ఈ సమయాన మనము ఆయనకి ఫలించి ఆనందాన్ని కలుగు చేద్దామా, లేకపోతే మనం ఫలించకుండా మనము ఎందుకు పనికి రాకుండా శిక్షించబడదామా, ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. కాబట్టి మార్పు చెందకపోతే ఒకానొక రోజు తీర్పు అనేది మన కోసం ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి దేవుడు మన తీర్పు అప్పగించడానికి కాదు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించింది. యోహాను 3:16 చెప్తున్నాడు, కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని ఉగ్రతకు అప్పగించుటకు ఆయన ఈ లోకానికి ఆయన పంపలేదు. కేవలం మీరు రక్షణ పొందటానికే, కృప పొందుకోవడానికే, ఫలించడానికే. కాబట్టి ఆయన కృపకు మనం పాత్రలు అవుదాం, చక్కగా ఫలిద్దాము. మన ఆత్మీయ జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన యొక్క బ్రతుకులను ఫలింపజేసుకుని ఆయన మంచి మార్గంలో నడవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం